పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. కవిత కేసీఆర్ శత్రువుల మాటల్ని వల్లివేస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. కొందరు తమకు తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారని అన్నారు. జిల్లాలో గెలుపోటములకు బాధ్యత తనదేనన్నారు. 25 ఏళ్లుగా పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిని అన్నారు. బనకచర్లతో తెలంగాణ నీటిని ఎత్తుకెళ్లిపోయారని చూశారని, ఢిల్లీ వెళ్లి నీటిని కాపాడుకున్నామని చెప్పారు భట్టి. తెలంగాణ ప్రజలు అమాయకులని ఏపీ ప్రభుత్వం అనుకుంటోందన్నారు. కేటీఆర్ లోకేష్ ని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. హైడ్రా కాంగ్రెస్ వాళ్లకు చుట్టమని, పేదలకు భూతమని విమర్శించారు కేటీఆర్. హైడ్రా పేరుతో నిర్దాక్షిణ్యంగా పేదల ఇళ్లు కూలుస్తున్నారంటూ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. తెలంగాణకు నష్టం చేసే ఏ ప్రాజెక్ట్ ని తాము ఒప్పుకోబోమన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. బనకచర్ల వల్ల నష్టమని తేలితే ఎలా ఒప్పుకుంటామని టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. నగరిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రోజా అరుపులకు భయపడే వాళ్లు లేరన్న భానుప్రకాష్, గంజాయి అమ్మేవారు ఎవరైనా సరే జైలుకు పోవాల్సిందే అంటూ హెచ్చరించారు. అక్రమ వ్యాపారాల్లో రోజా కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆరోపించారు. ఐవీఎఫ్ సెంటర్లపై నిఘా పెంచామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటనపై కమిటీ వేశామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేదే లేదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేఏ పాల్ లేఖ రాశారు. కొందరు తనపై దాడికి యత్నించారన్నారు పాల్. ఆటోలో కొంతమంది తనను వెంబడించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రత కల్పించాలని అమిత్ షాని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపులొచ్చాయి. గడ్కరీ ఇల్లు పేల్చేస్తామంటూ హెచ్చరించారు. గడ్కరీ ఇంట్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కూడా చేసింది. బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడు ఉమేష్ రౌత్ ని అరెస్ట్ చేశారు. యూపీలోని 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రయాగ్రాజ్, కాన్పూర్, వారణాసిలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. ప్రయాగ్రాజ్ లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.